మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 14వ వచనము. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రియ దైవజనమా, మనము నేల నుండి తీయబడ్డాము, తిరిగి మన్నైపోతాము అని ఆదిలో ఆదాముతో పలికిన దేవుడు మనము మంటివారమని నిత్యము జ్ఞాపకము చేసుకునేవానిగా ఉన్నాడు. జిగట మన్నుగా ఆయన మనలను నిర్మించి ఉన్నాడని తన జ్ఞాపకములో ఉంచుకునే దేవుడై ఉన్నాడు. చూడండి, 78వ కీర్తన 39వ వచనము. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అవును, మన ఆయుష్కాలము ఎంత అల్పమై ఉన్నదో ఆయన ఎరిగి ఉన్నాడు. విసరి వెళ్ళి మరల తిరిగి రాని గాలి వంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కాబట్టే మానవ రూపము దాల్చి మన దోషములను పరిహరించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, 78వ కీర్తన 38వ వచనము. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. ఫుట్నోట్లో మనం చూసినట్లయితే దోషమునకు ప్రాయశ్చిత్తము చేయువాడు అని వ్రాయబడి ఉంది. అవును, మన దోషములను బట్టి ఆయన ప్రాయశ్చిత్తము చేసి మన పాపములను పరిహరించి తన ఉగ్రతను మన పట్ల కనపరచక వాత్సల్య సంపూర్ణుడై మనలను తన మహిమ స్వరూపానికి మార్చుకొనడానికి పరలోక మహిమను విడిచి దిగివచ్చినాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సర కాలమంతా మన జీవితాలను ఒక్కసారి గమనించుకుంటే ఎన్ని మార్లు దేవునికి విరోధముగా మన ప్రవర్తన ఉండి ఉంటుంది, ఎన్ని మార్లు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన వారముగా ఉండి ఉంటాము, ఎన్ని మార్లు దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవించి ఉంటాము. అయినప్పటికీ తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు తన కోపాన్ని అణచుకొని దేవుడు మన పట్ల దీర్ఘశాంతమును కనపరచినాడు. అవును, అందుకనే ఇంకను సజీవుల లెక్కలో ఉంచి మరొక తరుణాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఇస్తున్న పిలుపు చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపములను ఆయన ఏనాడో తుడిచివేసి ఉన్నాడు. నీకు విమోచన తన రక్తము ద్వారా దయచేసి ఉన్నాడు. నీవు చేయవలసినది కేవలము ఆయన వైపు మళ్ళు కొనడమే. అవును, ఓ ఇశ్రాయేలు, తిరిగి రానుద్దేశించినడల నా యుద్ధకే రావాలని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. నీ అతిక్రమములను పరిహరించడానికి, నీ పాప దోషమును తుడిచివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా ఆ పాప కూపములో మగ్గుతూ దేవునికి విరోధముగా జీవిస్తూ ఎంత కాలము నీ జీవితము వెళ్ళబుచ్చుతూ ఉంటావు. సంవత్సరములు దాటిపోవచ్చు ఉండగా దేవుడు పదే పదే నిన్ను హెచ్చరిస్తూ ఉండగా ఆయన వైపు మళ్ళు కొనలేవా? నూతన సృష్టిగా మార్చబడలేవా? దేవుని కొరకు రోషము కలిగి జీవించుటకు ఒక తీర్మానము తీసుకునలేవా? నీవు మంటి వాడవని, నీవు మంటి దానవని ఆయన జ్ఞాపకము చేసుకొని నీ పట్ల కనపరుస్తున్న ప్రేమను, దీర్ఘశాంతమును ఎంత కాలము నీవు తృణీకరిస్తూ నిర్లక్ష్యముగా వ్యవహరిస్తూ దేవుని ఎదుట కనపడుతూ ఉన్నావు. ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా ఆయన వైపు మళ్ళు కొనడానికి ఒక తీర్మానము తీసుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు.
మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎంతమంది ప్రభువా నాయన ఈ దినము ప్రభువా నీ వైపు మళ్ళు కొనడానికి తీర్మానము తీసుకుంటూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపా హస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. అవును తండ్రి, మేము మంటి వారమని జ్ఞాపకము చేసుకుంటూ వాత్సల్య సంపూర్ణుడవై ప్రభువా నీ కోపమును మా పట్ల అణచుకుంటూ పలు మార్లు మా దోషములను పరిహరిస్తూ ప్రభువా నీవిస్తున్న ఈ పిలుపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలం అంతటిలో నీకు ఆయాసకరముగా జీవించిన సందర్భాలను బట్టి నీ కృపాసనము చెంత క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం. తిరిగి మా జీవితాలను ఉజ్జీవింపచేసి ప్రభువా నీలో కొనసాగించమని, నీవు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను అంతము వరకు నమ్మకముగా కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీయులు ఏ గోత్రికులలో 18,000 మంది పరాక్రమవంతులను హతము చేసిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.